ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అందరికీ వందనాలండి. ఎంతమంది అయితే పాపం అనే బంధకముల చేత పట్టబడి ఆత్మీయ జీవితంలో కృంగిపోయిన వారికి నా ప్రభు ఈరోజు ఒక మాట సెలవివ్వాలనుకుంటున్నాడు. నా జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటనని బట్టి నా ప్రభు మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాడు. నేను కూడా ఆత్మీయ జీవితంలో బలముగా ముందుకు కొనసాగుతున్నప్పుడు నా జీవితంలో జరిగిన పరిస్థితి ఒక శోధన వల్ల నేను ఆత్మీయ జీవితంలో పడిపోవడం జరిగిందండి. పడిపోయినప్పుడు నా ప్రభు గురించి నాకు తెలుసు, ఆయన కృపామయుడు. అందుకే మోకాళ్ళేసి ప్రభువా నన్ను క్షమించవా అని నేను అడిగినప్పుడు నా ప్రభు క్షమించిన ఆ అనుభూతి నేను పొందానండి. అలాగే రెండో రోజు కూడా అదే పాపంలో పడ్డానండి, అదే శోధనలో పడ్డాను. మరలా మోకాళ్ళేసి యేసయ్యా నన్ను క్షమించవా అని అడిగినప్పుడు నా ప్రభు క్షమించినది నేను అనుభూతి పొందాను. అలాగే 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, అదే పాపంలో పడిపోతూ ఉన్నాను. తర్వాత మెల్లగా 5వ రోజు తర్వాత నేను మరలా మోకాళ్ళేసి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏం మాటలు నా నోటికి రావట్లేదు. నేను ఆయన్ని క్షమాపణ అడిగే విషయంలో అలసిపోయానండి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మెల్లని స్వరంతో నాతో ఒక మాట తెలియజేశారు. అదేంటంటే, నా కుమారుడా క్షమాపణ అడుగుట అనే విషయంలో అలసిపోయావా అని అడిగారండి. అడిగినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని అడిగే విషయంలో నేను అలసిపోయాను నాయన అని నేను ఎప్పుడైతే తెలియజేశానో నా ప్రభు తెలియజేసిన గొప్ప మాట ఏంటో తెలుసా? క్షమాపణ అడిగే విషయంలో నువ్వైనా అలసిపోయావేమో కానీ నిన్ను క్షమించే విషయంలో నేను అలసిపోలేదు నా కుమారుడా, నా కృప చేత బలవంతుడివి కమ్ము అని నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారని. ఈరోజు పాపం అనే బంధకముల చేత బంధింపబడి బలహీనమైపోయిన నా సహోదరి సహోదరుడా, క్షమాపణ అడగడానికి సిగ్గుపడుతున్నావా, అలసిపోయావా? నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక నువ్వు క్షమాపణ అడగగలిగితే ఆ బంధకముల నుంచి నీకు విముక్తిని అనుగ్రహించి జయ జీవితాన్ని నీకు ఇచ్చుటకు నా ప్రభు సమర్థుడు. హల్లెలూయా.